సన్నీ 30 ఏళ్ల తర్వాత అబ్బాయి లైఫ్ లో వచ్చే మేజర్ చేంజెస్ ఏంటి? మేజర్ చేంజెస్ అబ్బే అయినా ఏం చేంజెస్ వస్తాయి? ఏం రావు. నాన్న రిటైర్ అవుతారు, ఆ రెస్పాన్సిబిలిటీస్ అంతా నెత్తి మీద పడతాయి. దాంట్లో కొంచెం దిగుల్లోకి వెళ్తాం అంతే. దానికి మించి ఇంకేం పెద్ద మేజర్ చేంజెస్ రావు. పిల్లలు కూడా వస్తారు, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేపిస్తాము. ఆ స్కూల్ ఫీజు ఇన్నాక మన శాలరీ సరిపోదని రియలైజ్ అవుతాం. దాంతో ఇంకొంచెం దిగుల్లోకి వెళ్తాం అంతే. ఇట్లా చిన్న చిన్నటివి పెద్ద మేజర్ చేంజెస్ ఏమి ఉండవు. ఇంతకు ముందర వారానికి ఒకసారి ఫ్రెండ్స్ ని కలిసేవాళ్ళం, ఇప్పుడు నెలకు ఒకసారి డాక్టర్ని కలుస్తాం. అది పిల్లల కోసమో, పిల్లం కోసమో, అమ్మ నాన్న కోసమో, మన కోసమో అంతే. ఇలా ఖర్చులు పెడతాయి, ఇంకొంచెం దిగుల్లోకి వెళ్తాం అంతే. ఇట్లా చిన్న చిన్నటివి పెద్దగా ఏముండవు చేంజెస్. ఇంతకు ముందర ఫ్రెండ్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చేవి, ఇప్పుడు ప్రాపర్టీ డీలర్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి. ఆ ప్రాపర్టీ కాస్ట్ వినంగానే మనం మిడిల్ లైఫ్ క్రైసిస్ లోకి వెళ్ళిపోతాం. అబ్బా ఒక ప్రాపర్టీ కూడా కొనలేమో అని దిగుల్లోకి వెళ్ళిపోతాం. చివరికి ఒక ప్రాపర్టీ కొని 30 సంవత్సరాలు ఈఎంఐ కట్టుకొని ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. ఇంతే, దీనికి మించి ఇంకేం చేంజెస్ ఉండవు. వామ్మో, మీకు దండం గాని రాత్రి డిన్నర్ కి పూరి కూర చేస్తాను, తిందురు గాని. పూరి కూర 30 ఏళ్ళ ముందరంటే మనసుకు నచ్చినటివి కోరినటివి తినేస్తాం. ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత గ్యాస్ రాకుండా ఉండేటివి మనం చూసుకోవాలి. మీకు దండం, ఏదో ఒకటి చేస్తాను, తిందురు రండి.